హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే టేస్టీగా ఈజీగా శనగపప్పు వడలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీ. శనగపప్పు కూడా తొందరగానే నానిపోతుంది కనుక మనకి ఈవినింగ్కి శనగపప్పు వడలు ప్రిపేర్ చేసుకుందాము అనుకుంటే ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుంది. అలా నానబెట్టుకొని మిక్సీ అండి, అసలు వాటర్ వేయకుండానే మిక్సీ పట్టుకోవాలి ఈ శనగపప్పుని. ఇందులో ఏంటి అంటే చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నా. అసలు వాటర్ వేయకుండానే నేను మిక్సీ చేశానండి. కొంచెం అక్కడక్కడ బరగ్గా ఉంటేనే ఈ వడలు చాలా బాగుంటాయి. ఇదిగోండి సాల్ట్ కూడా, పచ్చిమిర్చి వేసుకున్నాం కనుక ఇంకా కారం ఏం వేసుకునే అవసరం లేదు. ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ముందుగానే చిన్న చిన్న ఉండల్లా పెట్టేసుకున్నాము అంటే కళాయి పెట్టుకున్నాక మనకి ఫాస్ట్గా వేసుకోవటానికి వీలుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ కలిసినట్టు కొంచెం బాగా మొత్తం అంతా కలుపుకోవాలి. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం కొంచెం క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు, వర్షం పడినప్పుడు ఒక చాయ్ లేదంటే కాఫీతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా ఎప్పుడన్నా స్కూల్ నుంచి వచ్చి ఏమన్నా స్నాక్స్ కావాలి, ఇంట్లో ఏమని వాళ్ళకి పెట్టడానికి లేనప్పుడు ఇలా చేసి కూడా చాలా ఈజీగా పెట్టేయచ్చు. ఇదిగోండి ఇలా మొత్తం అంతా కలుపుకున్నాక చిన్న చిన్న ఉండల్లా చుట్టుకొని వేరే ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న దాన్ని చిన్న చిన్న ఉండల్లాగా మొత్తం అంతా ఉండలు చేసేసుకొని పెట్టుకోవటం వల్ల ఏంటి అంటే ఆయిల్ పెట్టుకున్నాక మనకు పెద్ద టైం పట్టదండి ఇది వేయటానికి. జస్ట్ ఒక ఉండని ఇట్లా చేతిలో పెట్టుకొని జస్ట్ ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే చాలు. మరీ ఏ పల్చగా ఒత్తుకొని అవసరం లేదు. అప్పుడు మనకు వేయటానికి ఈజీ అయిపోతుంది. టేస్ట్ కూడా ఏంటి అంటే మంచిగా కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఇదిగోండి జస్ట్ అంతే, ఇలా పైన ఒకసారి ఒత్తుకుంటే చాలు. ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఇలా ఒక్కొక్కటి ఒత్తుకొని ఎన్ని పడతాయో చూసుకొని ఫస్ట్ వేసుకున్నప్పుడు మట్టుగా కొంచెం తక్కువే వేసుకోవాలి అండి. ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడన్నా కొంచెం వేగటానికి టైం పడుతుంది. చూడండి ఈ మొత్తం పైన వచ్చిన బబుల్స్ అన్నీ పోయిన తర్వాత మనం ఒకసారి వాటిని తిప్పుకోవాలి. ఫస్ట్ ఎప్పుడైనా టైం పడుతుందండి. చూడండి ఇలా. తర్వాత నుంచి మనం హైలో పెట్టే వేసుకోవచ్చు. ఎందుకంటే ముందే రౌండ్ చేసి పెట్టేసుకున్నాం కనుక పెద్ద టైం పట్టదు వేయటానికి. ఈజీ స్నాక్స్ అండి, చాలా తొందరగా అయిపోతుంది. అసలు టేస్ట్ కూడా అసలు భలే బాగుంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండదు దీనికి. ఇవి మనం ప్రిపేర్ చేసుకోవటానికి. ఎవరైనా ఫ్రెండ్స్ అయినా లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ అన్నా ఇంటికి సడన్గా వస్తున్నారు అంటే ఇంట్లో ఏమీ లేవు, వాళ్ళకి ఏమైనా మంచి క్రిస్పీగా లేదంటే కారంగా చేసి పెట్టాలి అంటే ఇదొక వెరైటీ మనం ఈజీగా చేసేసుకోవచ్చు. అంతే అండి. జస్ట్ మరీ ఇంకా రెడ్ కలర్ అవనవసరం లేదు. చూడండి ఇక్కడ ఉన్న విధంగా అయితే చాలు. అయిపోయినట్టే. ఇంకా ఎక్కువసేపు ఉంచాము అంటే లోపల సాఫ్ట్గానే ఉంటుంది కానీ బయట అంతా ఏంటి అంటే కలర్ చేంజ్ అయిపోయి మాడిపోతాయి. ఇవ్వండి జస్ట్ ఇలా ఉంటే తీసేసుకోవటమే. ఇంకా సిమ్లో పెట్టి ఇంక అన్నీ తీసేసుకోవటమే. కొంచెం ఏమన్నా కలర్ రాలేదు అని అంటే ఒకసారి ఆయిల్లో నుంచి పైకి తీసి మళ్ళీ ఆయిల్లో పెడతా ఉంటే కలర్ కూడా బాగుంటుంది. చాలా ఈజీ. కాకపోతే ఫస్ట్ మట్టుగా కొంచెం టైం పడుతుందండి. తర్వాత నుంచి చాలా ఈజీగా తొందరగా వేగిపోతాయి. చూడండి ఎంత బాగున్నాయో. చూడండి సెకండ్ టైం నేను వేసుకున్నప్పుడు ఏంటి అంటే కొంచెం ఎక్కువగానే వేసుకున్నా. ఫస్ట్ ఒక 4 అట్లా 5 వేసుకున్నా. తర్వాత నుంచి 6 అలా వేసి వేయించుకున్నా.